చెప్తున్నారు. మన తమ్ముళ్ళే చెప్పేది. మన తమ్ముళ్ళు అంటే మన ఎమ్మెల్యే పార్టీలు వాళ్ళు మనవాళ్ళే. వాళ్ళు చెప్పారు విద్రోహం. ఏంటి విద్రోహం అసలు అర్థం కావట్లేదు. అసలు ఈ కన్ఫ్యూజింగ్ నినాదం. విద్రోహం ఏంటి అంటే వాళ్ళది ఏంటంటే సాయుధ పోరాటం కొనసాగింపు మధ్యలో ఆపేశారు. మనం అలా కొనసాగించుంటే మనం ఢిల్లీ వరకు వెళ్ళిపోయేవాళ్ళం అని ఒక మాట. రెండోది, సాయుధ పోరాట కాలంలో మనం సాధించుకునేవన్నీ మళ్ళీ వెనక్కి లాక్కున్నారు ప్రభుత్వం. కాబట్టి అది విద్రోహమే. ఆ ఉద్యమానికి అది మంచిది కాదని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సరే, నేను అనేది ఏంటంటే ఏ పోరాటం ఎంతకాలం కొనసాగాలనేది ఆయా పరిస్థితులు బట్టి ఉంటాయి. అందువలన వాళ్ళని కూడా ఇవాళ మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మావోయిస్ట్ సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదర్ ఎమ్మెల్యే పార్టీస్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలుద్దాం. ఎందుకంటే సిపిఐ అయినా సిపిఎం లైన్ కూడా వాళ్ళు కూడా విడిపోయిందే దాని బ్యాక్గ్రౌండ్లోనే కదా. ఇవాళ సిపిఎంలో కూడా మార్పు వచ్చింది. సిపిఐలో ఇంకేమైనా ఉంటే సిపిఐలో కొద్దిగా సమస్యలు ఉంటే మార్పు జరుగుతూ ఉంది. దానిలో అప్పుడు పెట్టింది మావోయిస్ట్ ఎజెండా ఉంది. ఇందులో మన దానిలో కూడా ఎజెండా అంటే ఏంటి? పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ట్రాన్సిట్ పీరియడ్, పరివర్తన కాలంలో నిన్న తేలిగ్గా అధికారంలోకి రానిరు. అప్పటి వరకు నువ్వు జనంలో ఉండు, సంపాదించుకో. నిన్న అధికారంలోకి రానినటువంటి తరుణంలో అవసరం అనుకుంటే వాళ్ళని శత్రువులను ఎదుర్కోవడానికి, రాజ్య శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైతే తుపాకీ పట్టాలి అనే సెన్స్తో మనకు ఉంటుంది తీర్మానం. మీరు చదవండి. ట్రాన్సిట్ పీరియడ్ అది. అందువల్ల అది మనకు ఉందా? ఎప్పుడు మనం ఏం పూర్తిగా అస్త్ర సన్యాసం చేయాల. సందర్భాన్ని బట్టి, ప్రజల నాడిని బట్టి ప్రజలను సమీకరించుకుంటూ ఆ సమీకరణ వాళ్ళని అధ్యయనం వాళ్ళ ఆందోళనకి పురిగొల్పుతూ తద్వారా ఆ సందర్భం వచ్చినప్పుడు అది. అందువలన విద్రోహాలు లేకపోతే ఇంకా అటువంటి పేర్లు మానేసి వాళ్ళని కూడా కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. సరే, సిపిఎం మిత్రులు వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు. అసలు విలీనం వల్ల ఏ ఉపయోగం జరిగిందని వాళ్ళు కూడా అంటున్నారు. నేను మొన్నటి వరకు ఇప్పుడు వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయానికి వచ్చారు. కానీ విలీన దినోత్సవాన్ని పేరు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు చేసిన పోరాట గుర్తు ఆనాడు రైతాంగ పోరాటం జరిగిన విజయవంతమైన రోజుగా గుర్తుగా చేస్తాము అని వాళ్ళు అంటున్నారు. అది కొత్త పార్శ్వం. సరే, ఇప్పుడు దానికి పలానా పేరు అని ఏం పెట్టలేదు వాళ్ళు. ఇదేమో విమోచన వారిది. మనం ఏమంటున్నామంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టుల పోరాటం కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు పోరాటమైనా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒకరి విమోచన కాదు, అది ప్రజల పోరాటం వలన గత్యంతరం లేని పరిస్థితుల్లో నెట్టివేయబడి విలీనం చేయవలసిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలో అనేక సంస్థానాలు ఎలా విలీనం అయ్యాయో, యాక్సెస్ అంటారు దాన్ని, ఎలా విలీనమై ఆ విధంగా విలీనమైంది. ఇది పాత స్టోరీ. మిగిలిన మన వాళ్ళందరూ కూడా చెప్తారు. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎంత గట్టిగా చెబుతుంటే అంత గట్టిగా కమ్యూనిస్టుల చరిత్ర బయటకు వస్తుంది. వాళ్ళు ఎంత గట్టిగా చెబుతుంది, బాల్ ఎంత గట్టిగా కొడితే అంత స్పీడ్గా ఎలా పైకి లేస్తుందో ఇవాళ మొత్తం చర్చ జరుగుతూ ఉంది. కమ్యూనిస్టులా బీజేపీ వాళ్ళ నన్ను అడిగి మరి ఆర్టికల్స్ రాయించుకుంటున్నారు పత్రికల్లో కూడా. ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది చూడండి. జనరల్ ఉదాహరణ వచ్చి ఇంకోటి యాక్సెప్ట్ చేయరు. ఇవాళ వచ్చేసింది, ఆ చర్చ జరుగుతూ ఉంది. అందువల్ల మనం ఆ నేపథ్యంలో మన పెద్దలు ఏ ఆశయాల కోసం రాష్ట్రంలో కానీ ఒక వాతావరణం వచ్చింది. కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటున్న తరుణంలో మనం కూడా మనకు కలిసి వచ్చే వర్గాలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి. ఇవాళ బీజేపీ వాడు ఏం చేస్తున్నాడు? బీజేపీ వాడు వల్లభాయ్ పటేల్ ఫోటో పెట్టుకున్నాడు. వల్లభాయ్ పటేల్ అంటే ఎవరు? ఆర్ఎస్ఎస్ నిషేధించాడు. ఆర్ఎస్ఎస్ ఎందుకు నిషేధించాడు? ఆర్ఎస్ఎస్ గాంధీజీని చంపింది. వాళ్ళు ఎంత తెలియగలిగిన వాళ్ళు అంటే గాంధీజీ మావాడే, గాడ్సే కూడా మావాడే. ఆర్ఎస్ఎస్ మాదే, అది గాంధేయవాదం మాదే. వీర సావర్కర్ మావాడే, భగత్ సింగ్ మావాడే, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ మావాడే, వివేకానందుడు మావాడే. ఇంకా అసలు వాళ్ళు కానివాళ్ళు ఎవరు? వాళ్ళు కానివాళ్ళు ఎవరంటే నెహ్రూ ఒకడు ఉంటాడు అక్కడ,
ఇక్కడ కమ్యూనిస్టులు ఉంటారు. మొత్తం అందరూ ఆ రోజుల్లో నిన్ను నిషేధించిన వాడు నీవాడే, నువ్వు చంపిన వాడు నీవాడే. అదేవిధంగా నీ సిద్ధాంతాన్ని పూర్తిగా వైరుధ్యంగా మత సామరస్యతను ప్రబోధించిన వివేకానందుడు నీవాడే, పారిపోయిన వీర సావర్కరు నీవాడే, వీరత్వంతో అమరత్వం పొందినటువంటి భగత్ సింగ్ నీవాడే. ఇది వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. దీన్ని మీరు గమనంలో తీసుకుని మనం కూడా ప్రజల్లోకి ఎలా పోవాలి అనే ఆలోచన తీసుకుందాం. ప్రజల్లో ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు అంటే గుండెల నిండా ప్రేమ ఉంది, కమ్యూనిస్ట్ ఎర్రజెండా అంటే గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం మలుచుకుంటూ మరింత ముందుకెళ్ళటమే మన కోసం త్యాగాలు చేసినటువంటి, మన కోసం ఆనాడు కొన్ని వేల మంది మరణించారు, మరి లక్షల మంది లాఠీ దెబ్బలు కారాగారాలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ మనం ఇచ్చేటువంటి అది ఘనమైన నివాళులనండి, కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఇచ్చేటువంటి బహుమతి అనండి. మనం మరింతగా మన పార్టీని పెంచుకునే అవకాశాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆ వీరులకు మన పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇప్పుడు మన పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి అజీజ్ పాషా గారిని మాట్లాడాలని కోరుతున్నాను. హైదరాబాద్ జిల్లా సెక్రటరీ కామ్రేడ్ స్టాలిన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షుడు కమిటీ సాంబశివరావు గారు, వేదిక మీద ఉన్న జస్టిస్ చంద్రకుమార్ గారు, కె ప్రతాప్ రెడ్డి గారు, మన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కమిటీ చాడా వెంకటరెడ్డి గారు, పద్మ గారు, పల్లా వెంకటరెడ్డి గారు, మన అసిస్టెంట్ సెక్రటరీస్ కె శ్రీనివాస్ మరియు మన కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ, కమిటీ మిత్రులారా, ఇప్పుడు కమిటీ సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఈ సందర్భంలో ఈరోజు మనం ఘనంగా ఈ ఉత్సవాలు చేస్తున్నాం. ఎందుకంటే చరిత్రలో మనది ఒక స్థానం ఉంది, కానీ ఆ స్థానంకి కొంతమంది ఇది స్క్రీన్ పెట్టడానికి లేకుంటే వేరే అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చరిత్ర ఉందిలేండి. ఎవరు కూడా అబద్ధాలు చెప్తే చరిత్రలో మార్పులు రాదు. ఇప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, వట్టి చాకరీ వ్యతిరేకంగా మన చేసిన ఈ ఆందోళన మొత్తం తెలంగాణ కాదు, భారతదేశంలో కూడా ఒక స్థానం ఉంది. ఆ స్థానం ఎవరు కూడా మర్చిపోరు. సో ఆ విషయాల్లో ఈ మొత్తం చరిత్ర చూస్తే మనకి చాలా విషయాలు తెలుస్తుంది. చాలా గుణపాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో షేక్ బందగీతో సహా దొడ్డి కుమరయ్య, చాకలియా, మన ఐలమ్మ, ఇంకా చాలామంది ప్రాణత్యాగం చేశారు. అది ఎట్లా మొదలైంది మనందరికీ తెలుసు. ఆంధ్ర మహాసభ ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా వాళ్ళు ప్రవేశపెట్టారు. తర్వాత కల్చరల్ ఆర్గనైజేషన్ పొలిటికల్గా మార్పులు అయింది. మొత్తం వాతావరణం లేకుంటే అక్కడ విషయాలు చూసిన తర్వాత. సో ఆ సమయంలో ఈ ఆంధ్ర మహిళా సభ చేసిన చరిత్రాత్మక రోల్ ఈరోజు కూడా మనము గుర్తు చేస్తే మనకి తెలుస్తుంది. నేను ఈరోజు మన ఇంటి నుంచి ఇక్కడ వచ్చే వరకు పెద్ద హోర్డింగ్ చూశాను. కమిటీ సాంబశివరావు గారు చెప్పారులేండి ఆ విషయంలో. నాకు ఒకటే ఆశ్చర్యం, ఎందుకంటే ఆ పెద్ద హోర్డింగ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీ మీద నిషేధం పెట్టారు. ఎవరైనా ఆర్ఎస్కి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి అని. ఎందుకు ఈ కొత్త ప్రేమ ఎందుకు వచ్చింది నేను అడిగేది. సో
ఈ విముక్తి గురించి రాస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీ అబద్ధాల పైన విముక్తి వస్తే అదే పెద్ద విముక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి విషయం గురించి కూడా తారుమారు చేసి మీరు చరిత్ర అట్లా పెడితే లాభం లేదు. ఎందుకంటే చరిత్రలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఒక రోల్ ఉంది. ఆ సమయంలో చూస్తే మొత్తం ఈ నిజాం స్టేట్లో అప్పుడప్పుడు కమిటీ రాజ్ బహదూర్ గౌడ్ చెప్పేది ఇది విషయం. సో భాష రీతిగా చూస్తే ఎక్కువ మోర్ దెన్ 52% తెలుగు స్పీకింగ్ పీపుల్. దెన్ నెక్స్ట్ మహారాష్ట్రియన్ లాంగ్వేజ్, తర్వాత కన్నడ లాంగ్వేజ్, దెన్ ఫోర్త్లో ఉర్దూ 10 to 12% మాట్లాడు. కానీ తెలుగులో ఒక హై స్కూల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అప్పుడు ఆ సమయంలో. ఒక రాజ్ బహదూర్ గౌడ్ గారు చెప్పేది ఏంటంటే మాడపతి హనుమంతరావు గారు ఇంకా కొంతమంది పూనాకి పోయి అఫిలియేషన్ తీసుకొని వచ్చారు. ఇక్కడ అఫిలియేషన్ కూడా చేయడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఇది చూస్తే బహిరంగానే ఒక భాష, అది కూడా మెజారిటీ పీపుల్ ఏ భాష మాట్లాడుతున్నారు వాళ్ళకి మాతృ భాషలో ఎడ్యుకేట్ లేకుంటే లెర్నింగ్కి ఏం అవకాశం లేనందుకు ఇట్లా గతి జరిగింది. సో అన్యాయం అంటే అన్యాయమే. నాకు ఒక విషయం గుర్తు వస్తుందండి. నేను ఆ పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో సందర్భంలో నేను మొత్తం ఫ్యామిలీ అంటే మదర్ బ్రదర్స్తో సహా అక్కడ హుమ్నాబాద్ నేషనల్ హైవేలో గుల్బర్గా యూత్లో ఉంది. నేను ఓన్లీ 5 years నా వయసు ఉండేది. ఇప్పుడు కొన్ని విషయాలు గుర్తు ఉందిలేండి. ఎందుకంటే 5 సంవత్సరాలు అంటే కనీసం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం ఇది జరిగింది ఆ విషయం. సో ఈరోజు కూడా కొద్దిగా నాకు గుర్తు ఉంది. సో ఆ సమయంలో మొత్తం మన కుటుంబంకి ఒక బస్ ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపించారు. ఎందుకంటే ఇక్కడ చాలా బిదర్ డిస్టిక్ అంటే బిదర్ డిస్టిక్లో చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ 1-sided. ఆ సమయంలో అమెరికన్స్ మన ప్రభావం చూసిన తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం చూసిన తర్వాత గాబరా పడి ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్, ఆయన సెక్రటరీ విపి మెనన్కి అడిగారు, ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం అట్లా పెరుగుదల ఉంది, మీరు ఏం చేస్తున్నారు అని. ఫికర్ చేయకండి, మేము వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తాము అని. అందుకొరకు అసలు ఆపరేషన్ పోలో ఈ రజాకారులు వ్యతిరేకంగా ఉండేది. కానీ అదే అడిచిపెట్టి మన మీద ఎక్కువ దాడి. ఈవెన్ జైల్లో ఉంటే కూడా బయట పిలిచి ఫైర్ చేసి కనీసం ఒక 2000 మన కామ్రేడ్స్ ఆత్మ బలిదానం ఇచ్చారు. సో ఇది మర్చిపోలేని విషయం. అట్లనే ఆ సమయంలో మనం చేసిన పని ఎందుకే వట్టి చాకరీ, ఇంకా జాగీర్దారులు ధరులు దౌర్జన్యం, ఆ దౌర్జన్యం వ్యతిరేకంగా ఇక్కడ ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, విష్ణు రామచంద్ర రెడ్డి ఆ సమయంలో షేక్ బందగి ఇంకా దొడ్డి కుమరా హత్య చేసిన తర్వాత అప్పుడు చాలా పెద్ద ఉద్యమం, వందలాది పోయి వేలాది సంఖ్యలో అందరూ వచ్చి ఈ దొరలు ఈ రజాకారులు వ్యతిరేకంగా, నిజాం గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం చేయడం జరిగింది. సో అది మన చరిత్రలో ముఖ్యమైన భాగం అది. సో ఈరోజు కొంతమంది తారుమారు చేసి వేరే రకంగా ప్రజెంట్ చేయడానికి ఇది ప్రవేశపెడితే హిస్టరీలో ఆ చాప్టర్ ఉంది, ఎవరు ఏం చేశారు ఆ సమయంలో.
ఎవరు దగాకోరులుగా పనిచేశారు, ఎవరిది పాత్ర లేదు, కానీ ఈరోజు పాత్ర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మనం తిరిగి చూస్తే ఆ సమయంలో మన పాత్ర, మన బలిదానం, మన త్యాగం చాలా ఒక గోల్డెన్ చాప్టర్ అని చెప్పవచ్చు. సో ప్రతి సంవత్సరం మేము ఇది గుర్తు చేయడానికి ఉత్సవాలు చేస్తున్నాము. మళ్ళీ అందరికీ ఈ విషయంలో, చరిత్రలో ఏం మన స్థానం ఏంటి, మనం చేసేది ఏంటి, అది చూసిన తర్వాత రాబోయే కాలంలో మనము ఆ చరిత్ర తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. గ్లోరియస్ హిస్టరీ, ఓన్లీ ఏమైనా గ్లోరియస్ హిస్టరీ చెప్పి మళ్ళీ ఏం చేయకపోతే ఎట్లా? సో మొత్తం ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో మనం అది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా భారతదేశంలో చూస్తే చాలా సమస్యలు ఉంది. ఆ సమస్యల గురించి మనము ఈ ఆందోళన చేయడానికి, సంఘర్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒక వారం తర్వాత మన ఆల్ ఇండియా పార్టీ కాంగ్రెస్ చండీగఢ్లో ఉందిలేండి. ఆ చండీగఢ్లో మొత్తము మన పాత విషయాల గురించి ఏంటి, ఎట్లా జరిగింది, మన ఫెయిల్యూర్స్ ఏముంది, అచీవ్మెంట్స్ ఏముంది, సో రాబోయే కాలంలో మనం ఏం చేయాలి. ఎందుకంటే ఈ సమస్యలు చూసిన తర్వాత భారతదేశంలో ఇంకా చాలా అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ పేదరికం, ఇంకా నిరుద్యోగ సమస్య చూస్తే మన ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు అంత ఘోరంగా ఎప్పుడు కూడా విషయం లేదు. చెప్పిన వాళ్ళు చాలా స్టాటిస్టిక్స్ దిగవచ్చు, కానీ రియాలిటీలో చూస్తే చాలా మనము వెనుక ఉన్నాం. ఒక రకంగా ట్రంప్ చెప్పవచ్చు డెడ్ ఎకానమీ అని, అది డెడ్ ఎకానమీ లేదులేండి, కానీ వెనకబడి ఉంది మనకు. కానీ మనము ఏంటంటే విశ్వగురువు అని, మొత్తం థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ. ఆ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీతో ఎవరికి లాభం ఉంది? ఓన్లీ అదానీ అంబానీకి, లేకుంటే పెద్ద పెద్ద ఈ కోటేశ్వరుడు, బిలియనియర్స్. అందుకొరకు మన ప్రధానమంత్రి గారు, లేకుంటే ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ లాస్ట్ బడ్జెట్లో ఏంటంటే కనీసం 16 lakh crores వాళ్ళు మినహాయింపు ఇచ్చారు. కామ్రేడ్ విమలక్క గారిని వేదికపైకి రావాల్సిందిగా. కమిట్ ఈ 16 lakh crores మినహాయింపు, కానీ రైతులకి చూస్తే ఒక పైసా కూడా మినహాయింపు లేదు. వర్కింగ్ క్లాస్కి ఇంకా యాంటీ వర్కింగ్ క్లాస్ చట్టాలు తీసుకొని వచ్చారు. ఆ విషయంలో ఏఐటీసీ కాదు, ఏఐటీసీతో పాటు మొత్తం అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి ఒక పెద్ద పోరాటం, ఒక దినోత్సవంలో 9th జూలై కోట్లాది మంది మన కార్మికులు రోడ్లు వచ్చారు. ఖబర్దార్ చెప్పడం జరిగింది. సో ఇట్లా ఈ విషయంలో మనం పూర్తిగా ఆలోచన చేయాలి. సో హౌ కమ్ దిస్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్? ఎప్పటి వరకు ఈ ఇంజస్టిసెస్ ఉంటుంది? కార్మిక వర్గం ఆల్రెడీ అలర్ట్ ఉంది. ప్రెసెంట్ స్ట్రగల్ ఒక సంవత్సరం వరకు జరిగింది, కానీ ఈరోజు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. యూత్కి ఏం గ్యారంటీ లేదు. కనీసం నేపాల్లో ఏం జరిగింది అది నేర్చుకోవాలి అని నేను చెప్తున్నాను. ఎట్లా ఈ విషయాలు, ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చింది.
సో ఆ ప్రభావం, ఎందుకంటే మన నేబరింగ్ స్టేట్ ఉంది, నేబరింగ్ స్టేట్ నుంచి ఎట్లయినా ప్రభావం ఉంటుంది. సో ఈ మొత్తం విషయాలు ఆలోచన చేసి మన గవర్నమెంట్ ఏం చర్య తీసుకోవాలి, లేకుంటే ఓన్లీ ఫాల్స్ క్లెయిమ్స్ చేసి పబ్లిక్లో ఒక రకంగా వాతావరణం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది కుదరదు. సో ఈ సమయంలో ఉత్సవాల సందర్భంగా మనం అందరం కలిసి మళ్ళీ ఒక శపథం తీసుకోవాలి. ఏంటి, రాబోయే కాలంలో కార్మిక వర్గం గురించి, కష్టజీవుల గురించి మనము పెద్ద పోరాటం చేసి ఎంతవరకు వాళ్ళకి రాహత్ ఇవ్వాలి ఈ విషయంలో. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్టీ ఇండియా. సో మనం నిర్ణయం చేయాలి. ఎట్లయినా మన చండీగఢ్ పార్టీ కాంగ్రెస్లో ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేస్తారు. సో అప్పుడు అమలు చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి అని. సో ఈ కార్యక్రమంలో వచ్చేసిన అందరికీ నా తరఫున చాలా చాలా కృతజ్ఞతలు.